హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పరిచయం లేకపోయినా ధైర్యానికి వయసుతో సంబంధం ఉండదని ఒక చిన్నపాటి అమ్మాయి నిరూపించింది. ఇది ఒక ఊరిలో జరిగిన అసలు ఘటన. ఆ ఊరిలోని పోలీస్ స్టేషన్లో పనిచేసే ఓ కానిస్టేబుల్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ సాధారణ ప్రజలపై అత్యాచారం చేస్తున్నాడు. ముఖ్యంగా బడికి వెళ్లే చిన్నపిల్లలు, కూరగాయలు అమ్మే మహిళలు, ఫుట్పాత్ మీద జీవించే వారిపై అతని ప్రవర్తన మీద దారుణంగా ఉండేది. నేను పోలీస్, నన్నెవరూ ఏమీ చేయలేరు అనే అహంకారంతో నడుచుకునేవాడు. ఒకరోజు ఉదయం ఒక 9 సంవత్సరాల బాలిక తన తల్లికి సహాయం చేస్తూ కూరగాయలు అమ్ముతూ ఉంది. ఆ సమయంలో ఆ పోలీస్ అక్కడకు వచ్చి ఆమెను అవమానించాడు. చేతులు వేస్తూ, పేపర్లు చూసినట్లు నటిస్తూ బెదిరించాడు. ఆ అమ్మాయి భయపడలేదు. తన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లో అతని ప్రవర్తనను రికార్డ్ చేసింది. ఆ వీడియోని సొంతంగా ఎవరికీ చెప్పకుండా నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపించింది. అక్కడి అధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రజలు ఆ చిన్నపాటి అమ్మాయికి మద్దతుగా నిలిచారు. చివరకు ఆ పోలీస్ సస్పెండ్ చేయబడి అతనిపై కేసు నమోదైంది. కొద్ది రోజుల వ్యవధిలోనే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించేశారు. మరోసారి సేవలోకి రాకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఆ చిన్నారి చేసిన ధైర్య కార్యానికి ప్రభుత్వం ప్రశంసలు తెలిపింది. ఆమెను బాలనాయికగా ప్రకటించింది. ప్రత్యేక బహుమతిని కూడా ఇచ్చింది. ఆమె తల్లి ఎంతో గర్వంతో కంటతడి పెట్టింది. ఎందుకంటే తన కూతురు న్యాయం కోసం నిలబడింది అని. ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం, న్యాయం కోసం ధైర్యంగా నిలబడడానికి పెద్దవాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు. మనల్ని మనం నమ్ముకుంటే చాలు. తప్పు చేస్తున్నవాడు ఎంత శక్తివంతుడైనా సరే నిజం చివరికి గెలుస్తుంది. ఆ చిన్నారి ఉదాహరణ మనందరికీ స్ఫూర్తిగా నిలవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.